2024 ఏడాదంతా టాలీవుడ్ సినిమాల సందడితోనే నిండిపోయేలా ఉంది. బాలీవుడ్, కాలీవుడ్ కూడా ఈ ఏడాది పాన్ ఇండియా రేస్లో వెనుకబడేలా ఉన్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఆకట్టుకోవడంలో ఈసారి హిందీ, తమిళ సినిమాలు వెనుకపడే ఛాన్స్ ఎక్కువే. కానీ అసలైన ఛాలెంజ్ హాలీవుడ్తోనే ఎదురయ్యేలా ఉంది. టాలీవుడ్లోకి ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్లో నాన్ లోకల్ కహానీలైన అమెరికన్ మూవీలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. 2024 పాన్ ఇండియా సినిమాల లిస్ట్ చూస్తే టాలీవుడ్ దూకుడు ఈ ఏడాది పెరిగేలా ఉంది. బాలీవుడ్, కోలీవుడ్ ఈ ఇయర్ సైలెంట్ అవ్వాల్సి వచ్చేలా ఉంది. ఇక తెలుగు సినిమాకు ఈ ఏడాది అసలైన పోటీదారంటే హాలీవుడ్ మూవీలే అనుకోవాల్సి వస్తోంది. ఈ ఇయర్ హనుమాన్ లాంటి లో బడ్జెట్ మూవీతో టాలీవుడ్ పాన్ ఇండియా లెవెల్లో సందడి షురూ చేసింది. కానీ అసలు సందడి అంటే ఏప్రిల్ 5కే మొదలు కానుంది. RRRతో గ్లోబల్ స్టార్ గా మారిన తారక్తో కొరటాల శివ తీస్తోన్న దేవర ఏప్రిల్ 5కి రిలీజ్ కాబోతోంది. మేలో కల్కి 2898 AD అంటూ ప్రభాస్ దండెత్తబోతున్నాడు. ఆగస్టులో పుష్ప 2 రానుంది. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ దసరా స్పెషల్ గా రానుంది. ఇవన్నీ పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసే రేంజ్ ఉన్న సినిమాలే. అదే బాలీవుడ్ విషయానికి వస్తే హృతిక్ రోషన్ చేసిన ఫైటర్ మాత్రమే ఈ నెల 25న రానుంది. అది తప్ప మరో పాన్ ఇండియా సందడి అక్కడి నుంచి ఈసారి కష్టమే. వార్ 2 అన్నారు, అది వచ్చే ఏడాదికే రావచ్చు. ఇక పటాస్ వర్సెస్ టైగర్ కూడా వచ్చే ఏడాదికే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా ఈ ఏడాది చెప్పుకోదగ్గ ఒక్క పెద్ద సినిమా కూడా బాలీవుడ్ నుంచి వచ్చేలా లేదు. ఇక కోలీవుడ్ విషయానికి వస్తే రజనీ లాల్ సలాంలో గెస్ట్ రోల్ వేశాడు కాబట్టి అది పాన్ ఇండియా మూవీ అనలేం. లోకనాయకుడు కమల్ హాసన్తో శంకర్ తీసిన భారతీయుడు 2 మాత్రం పాన్ ఇండియా లెవెల్లో దండెత్తనుంది. కానీ ఒకప్పటి భారతీయుడు రేంజ్లో ఆకట్టుకుంటుందా అంటే చెప్పలేం. ఇక విజయ్తో వెంకట్ ప్రభు తీసే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్ కూడా పాన్ ఇండియా సీన్ ఉందా అంటే విడుదలై వండర్ చేసేదాకా చెప్పలేం. ఎలా చూసినా అరవడ్డాలో కూడా తిప్పి తిప్పి కొడితే ఈ ఏడాది 2కు మించి పాన్ ఇండియా మూవీలే లేవు. ఎటొచ్చి ఏడాది పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమాకు పోటీ ఇచ్చేది హాలీవుడ్ మూవీసే. అసలే ఇండియాలో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ పెరిగి అలా ఇంగ్లీష్ సినిమాలకు మార్కెట్ పెరుగుతోంది. ఎలాగూ వాళ్ల భారీ బడ్జెట్ కి క్వాలిటీ గ్రాఫిక్స్, స్టోరీ టెల్లింగ్ తోడవడం కూడా వాళ్లకు కలిసొచ్చే అంశమే అని చెప్పాలి. అలా చూస్తే ఈ ఏడాది ప్యూరిసియో అంటూ మ్యాడ్ మ్యాక్స్ సీక్వెల్ తో పాటు బీ కీపర్, డెడ్ పూల్ 3, గాడ్జిలా వర్సెస్ కాంగ్ సీక్వెల్, కుంగ్ ఫు పాండా 4th సీక్వెల్ ఇలా డజన్కు పైగా సినిమాలు మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మన ఇండియా మార్కెట్ను కుదిపేసేలా ఉన్నాయి. అయినా కూడా భారీ రీచ్ వల్ల తెలుగు సినిమాదే పై చేయి అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.